బియ్యాన్ని మనము నేరుగా తినలేము, అన్నం వండుకుని తినాల్సింది. అదేవిధంగా భూమిలో మనం వేసే ఎరువులైతేమి, అదేవిధంగా భూమిలో ఉన్న పోషకాలైతేమి మొక్కలు నేరుగా గ్రహించే రూపంలో ఉండవు. వాటిని వేర్ల ద్వారా మొక్కలు గ్రహించాలంటే వాటిని గ్రహించే రూపంలోకి మార్చేది భూమిలో ఉన్న కోటాన కోట్ల సూక్ష్మజీవులే. వాటిలో ముఖ్యమైనటివి బ్యాక్టీరియా, ఫంగై, వైరసెస్, ప్రోటోజోవా, నెమటోడ్స్, వానపాములు, ఇతర రకాల సూక్ష్మజీవులు. ఈ సూక్ష్మజీవులన్నీ యాక్టివ్గా పనిచేయాలంటే వాటికి పోషణ అనేది అవసరం. అందుకోసమే మనం ప్రధాన పంట వేసే ముందు పచ్చరొట్ట ఎరువులు మనం భూమిలో వేస్తున్నాం. అవి ఎందుకంటే ఆ యొక్క భూమిలో ఉన్న కోట్లాన కోట్ల సూక్ష్మజీవులను ప్రేరేపించి ప్రభావితం చేస్తాయి. అంటే మొక్కలకు ఈ పోషకాలు అందించే స్థితికి తీసుకొస్తాయి. అందుకోసమే మనము ఈ యొక్క పచ్చరొట్ట ఎరువులు వేస్తూ ఉంటాము. అయితే మనం వేసే జనుము కానీ, జీలక కానీ, పిల్లి పెసర కానీ ఇలా ఒక్క పంటను మాత్రం వేస్తుంటాం. అది సరిపోదు. ఎందుకంటే అనేక రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి కాబట్టి అనేక రకాల మనం పంటలు వేసినప్పుడే వివిధ పోషకాలను ఈ యొక్క వివిధ రకాలైన సూక్ష్మజీవులు మొక్కలు అన్నిటికి కూడా సక్రంగా అందిస్తాయి. అప్పుడే మనకు మంచి దిగుబడి అనేది వస్తుంది. అందుకోసమే ఈరోజు ఈ యొక్క నవధాన్యాలు లేక 30 రకాల PMDs విత్తనాలను కూడా మరి ప్రకృతి వ్యవసాయ శాఖ ద్వారా ఈరోజు అందిస్తున్నాం. ఈ నవధాన్యాల విత్తనాల గురించి లేక PMDs విత్తనాల గురించి మరి వ్యవసాయ శాఖ ద్వారా మరి ప్రతి రైతు సేవా కేంద్రంలో ఉన్న సిబ్బందికి మరియు వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న అందరికీ కూడా మా యొక్క APCN అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా శిక్షణలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరికి కూడా ఈ విత్తనాలు మరి ప్రతి రైతు సేవా కేంద్రంలో కూడా మా సిబ్బంది అందుబాటులో ఉంచుతున్నారు. కాబట్టి రైతులు ఈ వివిధ రకాల ఈ యొక్క విత్తనాలను మరి PMDs విత్తనాలను వేసుకొని మంచి దిగుబడులు సాధించవలసిందిగా కోరుతున్నాను. ఈ PMDs విత్తనాలకు ఎలాంటి రాయితీ కానీ సబ్సిడీ కానీ ఇవ్వబడదు. రాబోయే కాలంలో సూక్ష్మజీవులు అంటే ఏమిటి, వాటి సంఖ్య ఎలాగా భూమిలో కానీ ఆవు పేడలో కానీ ఎలా ఉంటాయి, మరి వాటి క్రియలు ఎలాగ ఉంటాయి అనేది గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు రామ్మోహన్ రావు. ఉదయగిరి డివిజన్లో మాస్టర్ ట్రైనర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఉదయగిరి డివిజన్లోని వరికుంటపాడు మండలం విరువూరు యూనిట్ ఎన్కొండాయపాలెం గ్రామానికి రావడం జరిగింది. నరసింహులు అనే రైతు 2 నెలల కిందట PMDs విత్తనాలు గండిపాలెం BRC సెంటర్ నుంచి తీసుకొని రావడం జరిగింది. ఒక నెల కిందట నెల 5 రోజులు అయింది, కరెక్ట్గా 35 రోజులు అయింది. ఆ రైతు 30 రకాల గింజల్ని ఈ ఫామ్ మీద మొత్తం ఈ ఖాళీ పొలంలో చల్లారప్పుడు ఇప్పుడు కరెక్ట్గా 35 రోజులు దశ దీనికి వచ్చింది. దీంట్లో ప్రధానంగా 30 రకాలు గింజలు ఆ రోజు వేయడం జరిగింది. ప్రధానంగా వచ్చేసి ఈ 30 రకాల్లో చిక్కుడు, అలసంద, పెసర, క్యారెట్, మట్టిక అంటే గోర్చిక్కుడు, గోంగూర, ఊదర, తెల్ల తోటకూర, ఎర్ర తోటకూర, మినుము, ఆముదం, మొక్కజొన్న, జొన్న, జీలుగ, సజ్జ, కంది, వంగ, బంతి, పెసర, బొబ్బర, ఇలా మొత్తము 30 రకాల గింజలు చల్లడం జరిగింది. జొన్నము 30 రకాల గింజలు జరిగింది. ఇప్పుడు మొత్తం భూమి అంతా కప్పి ఈ విధంగా గ్రీనరీగా కానొస్తూ ఉంది. దీన్ని పశువుల మేతగా వాడతామని రైతు చెప్తా ఉన్నారు. ఒక పక్కన కోస్తూ ఉన్నారు. పశువుల మేతకి అక్కడ నుంచి చూపించు, పశువుల మేతగా కోస్తూ ఉన్నారు. తర్వాత ఉన్న పదార్థాన్ని భూమిలోకి అలాగే కలిదుముతామని రైతు చెప్తా ఉన్నారు. అయితే దీంట్లో పొరపాటు చిన్నది ఒకటి జరిగింది. అన్ని రకాల విత్తనాలు వేయటం జరిగింది. జీలగలు కొంచెం ఎక్కువ కలపటం వల్ల మొత్తం జీలుగులాగా కమ్మేసి జీలుగు తొక్కేసింది మిగతా పంటలన్నిటిని. ఇవన్నీ లోపల తీస్తే
లోపల తీస్తే మొత్తం జొన్నము కానీ జీలుగు కానీ పిల్లి పెసర కానీ మీకు చూపించు పిల్లి పెసర మొత్తం అన్ని రకాలు మొత్తం తొక్కేసింది జీలుగా. ఇది ఒక్కటి కొంచెం చిన్న మిస్టేక్ జరిగింది. ఈ తప్ప టైంలో రైతుకి చెప్పాను ఈ జీలుగు విత్తనాలు చాలా తక్కువగా చేసుకోమని చెప్పాను. మొత్తం మీద చాలా పచ్చిరొట్ట ఎరువు అనేది ఈ ఎకరా విస్తీర్ణంలో భూమిలోకి అందేదానికి ఆస్కారం ఉంది. పశువులు మేతగా వాడతారు. దాని ద్వారా పశువుల యొక్క పాల ఉత్పత్తి పెరగద్ది. పాలల్లో వెన శాతం కూడా గణనీయంగా పెరిగేదానికి ఆస్కారం ఉంది. ధన్యవాదాలు.